నమస్తే వెల్కమ్ టు హిట్. మనం దాదాపు బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకొని ఇంటికి తిరిగి రావడం మనకి చాలా వరకు అలవాటే అని అయితే చెప్పుకోవాలి. ఇక్కడైతే కొత్తగా మహబూబ్ నగర్ జిల్లాలో అయితే కురువి మండలంలో పెట్రోల్ కోసం వెళ్ళి అయితే బండిని పోగొట్టుకోవడం జరిగింది ఒక నిర్వాహకుడు. ఈ పర్సన్ అయితే దాదాపు పెట్రోల్ కోసం అని పెట్రోల్ బంక్కి వెళ్ళడం జరిగింది. పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లైన్ ఎక్కువగా ఉండడం వల్ల బైక్ని బయటే ఉంచి లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చూసుకొని వద్దామని అయితే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో బైక్ని బయటే ఉంచి లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి ఒకసారి చూసుకొని వద్దాం, క్యూ లైన్ ఎప్పుడు క్లియర్ అవుతుంది, అసలు పెట్రోల్ వేస్తున్నారా లేదా అని అయితే చూడడానికి లోపలికి వెళ్ళాడు. బైక్ బయటే పెట్టి చూసి వచ్చిన లోపు బైక్ అనేది అతనికి కనిపించకపోవడంతో అతనైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అతను చూసి వచ్చేలోపే బైక్ అక్కడ కనుమరుగయ్యింది. సో ఇతనైతే ప్రజెంట్ మనకు అక్కడ దగ్గరలో మీ సేవా కేంద్రం నడిపిస్తున్నారు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అమర్నాథ్, అతని దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో అయితే నిర్వహించడం జరుగుతుంది. సో పెట్రోల్ సిచ్యువేషన్స్ రీసెంట్ టైమ్స్లో ఎంతలా బాధిస్తుందో మనకి తెలిసిందే. యుద్ధం ప్రకటించిన దగ్గర నుంచి మనకు అప్పటి నుంచి పెట్రోల్ కొరత లేదని చెప్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అయినా సరే పెట్రోల్ కొరత ఎంతో కొంత ఉందని చెప్పుకోవాలి. అయినా సరే పెట్రోల్ కొరత లేదు అని అయితే ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకి న్యూస్లో ఎంతెంత లైన్లు మనకు కనిపిస్తున్నాయో మనం చూస్తున్నట్లుగా ఇక్కడ కూడా ఆ వ్యక్తి ఎవరైతే మీ సేవా కేంద్రం నిర్వాహకుడు అమర్నాథ్ ఉన్నాడో పెట్రోల్ కోసం వెళ్ళడం జరిగింది. పాపం క్యూ లైన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ క్యూ లైన్ క్లియర్ అయినప్పటికీ ఎంతసేపు అవుతుంది ఏంటి అనేది అయితే ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసి వద్దాంలే అనుకున్నాడు. పాపం ఈ అనుకోవడమే పాపం అని అయితే శాపంగా మారిందని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే బైక్ బయటే పెట్టి ఆ క్యూ లైన్ ఏదైతే ఉంది ఎంతసేపట్లో క్లియర్ అవుతుంది ఏంటి అనేది అయితే చూసి వచ్చే లోపు ఆ బండి మిస్ అవ్వడం జరిగింది. మరి ఆ బండి ఎవరు తీసుకొని వెళ్ళిపోయారా ఏంటి అనేది అయితే బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి. అలాగే చుట్టుపక్కల చాలా మంది స్థానికులు ఉంటారు. ఎవరైతే పెట్రోల్ పోయించుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా దాదాపు అక్కడే ఉంటారు. కాబట్టి అయినా అంతమందిలో కూడా అంత సీక్రెట్గా బండి తీసుకొని వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంత చాకచక్యమైన దొంగ మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళకు కూడా ఒక సేఫ్టీ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే బండి పెట్రోల్ వేయించుకున్నంత వరకు మీ బండి దగ్గర మీరే నిల్చోండి. ఎవరు కూడా దయచేసి బళ్ళు వదిలేసి లోపలికి వెళ్ళి చూసి వద్దాంలే అని అయితే ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఒక ఉదాహరణ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఉన్న వాళ్ళమైతే మనం కొనుక్కోగలం. కానీ ఇప్పుడు ఆ పర్సన్ పరిస్థితి ఏంది, ఒకవేళ ఆ పర్సన్ కనుక పూర్ అయి ఉంటే మళ్ళీ బండి కొనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది. సో అలాంటి వాళ్ళ గురించి అయితే చెప్పుకోవాలంటే దాదాపు మీ బండితో పాటు మీరు అలాగే పెట్రోల్ కోసం వేచి చూడండి. కానీ బండిని పక్కకు పెట్టేసి అయితే పెట్రోల్ వేయించుకొద్దాం అన్నట్లయితే ఉండద్దు. దయచేసి మీ బళ్ళను సురక్షితంగా ఉంచుకోండి. అలాగే చూస్తున్నట్లయితే మరి ఈ బండి ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు, ఎవరైనా చోరీ చేశారా ఏంటి అనేది అయితే సీసీటీవీ ఫుటేజ్ అయితే చూడడం జరుగుతుంది. మరి ఈ బండి దొరికే అవకాశాలు ఉన్నాయా లేవంటారా? మీరు మీ కామెంట్ అనేది ఈ వీడియో కింద పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.